నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పోతిరెడ్డి కృష్ణకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు వెల్లడి. ఘనంగా కాకినాడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారికి దివ్య కళ్యాణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్ర భూముల పరిరక్షణ కోరుతూ కదం తొక్కిన రైతులు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాలు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల ఆటల ప్రాంగణం అన్యాక్రాంతం కానివ్వద్దంటూ పాడా కార్యాలయం, కళాశాల ప్రిన్సిపల్ కు వినతి పత్రం అందించిన ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ కమిటీ సభ్యులు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందని బీజేపీ పార్టీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు పోతిరెడ్డి కృష్ణకాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. గురువారం కాకినాడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కేంద్రం రూపొందించిన బడ్జెట్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయకత్వం వహించేలా 2026-27 బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఎప్పటిలాగానే ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్య తరగతి వర్గాలను విస్మరించి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారుల కొమ్ము కాసే విధంగా రూపొందించారని విమర్శిస్తున్నారన్నారు. ఈ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరొక అడుగు ముందుకు వేస్తుందని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, ఎస్సీ మారేబుచ్చి, కుండల సాయి, ఏడాది కృష్ణ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎనర్జీ నుంచి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి మారినట్టయితే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మనం ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్కి సంబంధించి ఇది కూడా రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,04,00,00,000 రూపాయలు 1,04,00,00,000 రూపాయలతో ఇవాళ ఈ రంగానికి కేటాయింపులు జరగడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రాచీన వైద్యాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆయుర్వేదాన్ని కానీ, యునానీని కానీ, హోమియోపతిని కానీ ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి 4,408 కోట్ల రూపాయలు కేటాయించారు. హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పీపీపీ మోడల్ తీసుకుంటే దాన్ని వైసీపీ విమర్శలు చేస్తూ ఉందో దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంగా సమర్థించిందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరొక పక్క ఒక 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదిరిగా న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అనేది 3 ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా వస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అధిక ఎరువులు, అధిక క్రిమిసంహారక మందులు వాడకం దీనికి ప్రధాన కారణం అనేది చెప్తా ఉన్నారు. అందుకోసం ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే నానో ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించాలి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి అని. అందుకోసం ఇవాళ అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైతే ఎలకేషన్స్ చేశారో దానికి కూడా అక్కడ కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేశారు. పెద్దపీట వేసి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరినీ మళ్లించాలనే ఒక ఆలోచన చేశారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, 17 రకాల క్యాన్సర్ మెడిసిన్స్ పైన కానీ, డయాబెటీస్ మెడిసిన్స్ పైన కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక అదేవిధంగా ఏదైతే ఇవాళ మనం ఇతర దేశాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడం కోసం ఐటీ ఎగ్జంప్షను 5 years ఇవ్వడం జరిగింది. ఇంకో పక్క శాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దానికోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సపోర్ట్గా ప్రకటించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి. అంటే ఇవాళ మనకి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మనకు శాసకి నుంచి
రోడ్స్ ఇచ్చారు. తొందరలో R&Bలో కూడా శాసకీయ నుంచి రోడ్స్ వస్తాయి. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం 50 సంవత్సరాల పాటు ట్యాక్స్ లేకుండా, అదే ఇంట్రెస్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికోసం 2 లక్షల కోట్ల రూపాయలని ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్క పూర్వోదయ, ముఖ్యమంత్రి గారు పదే అడిగారు పూర్వోదయ కింద మాకు సహకారం అందించండి అని. ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేది ఇవాళ పూర్వోదయ పథకం ద్వారా బడ్జెట్లో ప్రస్తావించారు. ఇవన్నిటి ద్వారా ఇవాళ ఒక వినూత్నమైన బడ్జెట్ని, ఒక స్వయం ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించే దిశగా, ఇతర దేశాలు దిగుమతులపైన ఆధారపడకుండా ఉండేలాగా, 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీనిలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి బెనిఫిట్స్ జరిగినాయి అనేది కూడా ఒక్కసారి మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించిన దానిలో 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. అది తప్పనిసరిగా మనకి అత్యంత ప్రయోజనం చేకూరుస్తూ ఉంది. అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. ఇక చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనేది ఇవాళ స్పెసిఫిక్గా కేంద్ర బడ్జెట్లో చేయడం వలన మనకి చేనేత రంగం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చేనేత రంగం, ఒక విధంగా చేనేత రంగం ఇక్కడ కుదేలైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే దిశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగళగిరి నుంచి మొదలుపెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ చేనేతకి ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం ఇచ్చిందో అది తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కొబ్బరి కానీ, జీడిపప్పు కానీ, కోకో రైతులకు కానీ ప్రోత్సాహకాలు ఇచ్చారు. మనకి కొబ్బరి అంటే కోనసీమ, ఈ కొబ్బరికి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇవాళ కోనసీమకు ఉపయోగపడే పరిస్థితి. జీడిపప్పుకి ఇచ్చిన ప్రోత్సాహాలు ఉత్తరాంధ్రకి, కోకో ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెట్ట ప్రాంతంలో కోకో పండిస్తూ ఉన్నారు. ఆ రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి వస్తూ ఉంది. మనకి నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ సెమీ కండక్టర్ మిషన్ 2O చేయడం వలన దానికి కేటాయించిన 40,000 కోట్లలో అగ్రభాగం ఆంధ్రప్రదేశ్కి దక్కే పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సెమీ కండక్టర్ మిషన్ 2O ఏదైతే ప్రకటించారో దానివల్ల అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతున్న క్వాంటమ్ వ్యాలీ కానీ, వైజాగ్లో రాబోతున్న కోడింగ్ సాఫ్ట్వేర్తో పాటు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కూడా మనకి అభివృద్ధి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక మరొకటి డేటా సెంటర్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు 2047 వరకు. ఇవాళ మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి. లోకేష్ గారి కృషితో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, మరి నరేంద్ర మోడీ గారి సహకారం ఏ విధంగా అందించారు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి అంటే, వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినప్పుడు, లోకేష్ గారు పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఐటీ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ అడిగారు. ఆ అమెండ్మెంట్స్ని వారు అడిగిన విధంగా వెంటనే ఆ అమెండ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. తద్వారా ఇవాళ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఎప్పుడైతే 2047 వరకు దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారో అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా వైజాగ్ ఒక డేటా సెంటర్స్ హబ్గా తయారవబోతూ ఉంది. దానికి చాలా అత్యంత ఉపయోగం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా టెక్స్టైల్స్ను ప్రమోట్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంది. దాదాపుగా టెక్స్టైల్ క్లస్టర్స్లో మనకు 10,000 కోట్ల రూపాయలు మనకి 10,000 కోట్ల రూపాయలు మేలు జరిగే అవకాశం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎంఎస్ఎంఈతో ఇవన్నింటినీ కోఆర్డినేట్ చేయడం వల్ల మనకి 200 ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరబోతూ ఉంది. అన్నిటికీ మించి మనకు అరకు వ్యాలీని ట్రైకింగ్గా, అదేవిధంగా హైకింగ్గా దీన్ని
కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ మూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కళ్యాణ కలశ స్థాపన చేశారు. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారికి దివ్య కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు సీరపు వెంకటరమణ, గౌరవ సలహాదారులు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, కన్వీనర్ మాధవరెడ్డి మాట్లాడుతూ తొలి రోజు స్వామివారికి కళ్యాణం, శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల మాదిరిగా ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారు 6వ తేదీన శేషవాహనం, 7వ తేదీన హంసవాహనం, 8వ తేదీన సింహవాహనంపై ఊరేగించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 9వ తేదీన కల్పవృక్ష వాహనం, 10వ తేదీన గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించడం జరుగుతుందన్నారు. 11వ తేదీన హనుమంత, 12వ తేదీన చంద్రప్రభ, 13వ తేదీన అశ్వ, 14న గజ వాహనాలపై ఊరేగించడం జరుగుతుందన్నారు. వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాన రహదారుల్లో సాగుతుందన్నారు. 15వ తేదీ ఆదివారం సాయంత్రం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కోల సంబరం నిర్వహించడం జరుగుతుందన్నారు. 21వ తేదీన మహా అన్న వితరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవతలు ఏమంటే ఇష్టంట ఆజ్యం. ఇవన్నీ కూడా వాళ్ళు దేంతో స్నేహితులు సమృద్ధంతో సమానంట. ఏమంటే చక్కగా అందరూ ఇదం నమమా అంటూ చేస్తున్నారు. అందరూ కూడా చేస్తున్నప్పుడు స్వాహ అన్నప్పుడు అందరూ కూడా గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఉండాలి. మోదకాంధ్రపదాజ అభిఘాహరిజ ఆదిత్యానిక సోమాజ గోవింద గోవింద గోవింద. నమస్కారం అండి. స్థానిక రామకృష్ణారావుపేటలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన జరిగాక గత సంవత్సరంలో తిరుపతిలో ఏమాత్రం తీసుకోకుండా అదేవిధంగా ఇక్కడ జరిగేటట్టు బ్రహ్మోత్సవం స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఈరోజు కళ్యాణం, రేపు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి దేవుడిలో సేవలో అందరూ సహాయం చేసి దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాం. ఈ సేవను చేయడానికి మా ఏరియా భక్తులు, అంతేకాకుండా ముఖ్యంగా కమిటీ సభ్యులు చాలా ఒక 2 నెలలు బట్టి కష్టపడుతూ ఈ పూజల యొక్క ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు డేయిన్ పగులు లేకుండా కష్టంతో ఎన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ దేవుడు సాంప్రదాయాలు అన్నీ మర్చిపోకుండా వచ్చే ఫ్యూచర్లో కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. వీళ్ళందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాను. భక్తులకు మనవి, స్థానిక రామకృష్ణాపేట కృష్ణమూర్తి వీధిలో వేచి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 తారీఖు నుంచి 14 వరకు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్ర భూముల పరిరక్షణ కోరుతూ రైతులు కదం తొక్కారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పర్ర భూములను ఆక్రమించి అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారని ఆరోపిస్తూ వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
సుమారు 2000 ఎకరాల స్వామ్ భూములను కొందరు ఆక్రమించి రొయ్యల చెరువుగా మార్చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూనవరం, రామేశ్వరం, మోగ ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలు తుంగలోకి తొక్కి ఈ అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోందని రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం ఆరోపించారు. ఈ అక్రమ ఆక్వా చెరువుల కారణంగా ఉప్పు నీరు వ్యవసాయ భూముల్లోకి చొరబడి సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయన్నారు. గతంలో కొల్లేరు సరస్సును రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు స్ఫూర్తితో ఇప్పుడు కోనసీమను కాపాడేందుకు ఆపరేషన్ పర్ర నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఆక్రమణదారుల జాబితాను త్వరలోనే బహిర్గతం చేస్తామని రైతు రక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై గళం విప్పాలని రైతులు కోరారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆమ్డా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, నల్ల శ్రీధర్, మహాదశ నాగేశ్వరరావు, ఐతాబత్తుల వెంకటకృష్ణ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు సర్వనాశనం అవుతున్నాం. కానీ మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలైనా సరే పట్టించుకోవడం లేదు. రైతుల్ని ఏ ప్రభుత్వం సరే పట్టించుకోవడం లేదు. అప్పుడే మనం నిజంగా మనం రైతులుగా ఉన్నాం. ఈ వేళ రైతులకు ఉన్నాం మనం. ఒకసారి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, శాశ్వత పరిష్కారం అడగండి. దానికోసం మాకు తూర్పులక నుంచి రామేశ్వరం వరకు 12 గ్రామాల నుంచి 17 కిలోమీటర్ల పొడవున డ్రైన్ ఉందండి. ఆ డ్రైన్ వల్ల ఏదైతే వలకట్లు కట్టడం, ఆక్రమణకు గురవడం వల్ల మాకు ఒక 4 సంవత్సరాల నుంచి 100 ఎకరాల భూమి మేము ఓడ్చకుండా పోయింది. అందులో అది 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాలు కూడా ఓడొచ్చడానికి కౌలు రైతు కూడా లేని పరిస్థితిలో మేము అలాగ బీడుగా వండించేట్టు 4 సంవత్సరాల నుంచి సున్నా ఆదాయం పొందుతున్నాం. కానీ రైతాంగం మీద అందరం కూడా మనకి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి మేము రైతు నాయకులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వివిధ ప్రభుత్వం మాత్రమే కానీ రైతు సమస్య తీరట్లేదు. ఎందుకంటే డ్రైన్స్ వల్ల ఏదైతే ఉప్పు నీరు ఉందో మన చేతుల్లోకి వచ్చేసి అది మన పంటకి విఘాతం కలుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించి అది సమస్య సాల్వ్ అయ్యే విధంగా మన అధికారుల దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ముంపు సమస్యని గత ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉందో ఈ 3000 ఎకరాన్ని సర్వే చేయండి, హద్దు ఉన్నటువంటి చెరువుల్ని డిస్మాండిల్ చేయండి. ఆపరేషన్ కొల్లేరు చేశారు. ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి సర్వే చేసి హద్దులు నిర్ధారించి చెరువులన్నీ డిస్మాండిల్ చేయండి. అప్పుడు కానీ ఇక్కడ మేము వ్యవసాయం చేయలేమని చెప్పడానికి ఇక్కడ ఈ సమావేశం, ఈ ప్రదర్శన మన భూమి అవుతుంది. కాబట్టి అప్పుడు మనం దాన్ని కూడా డీసిల్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ఎప్పుడైతే డ్రైన్లే మనం తవ్వుతున్నాం, ఇప్పుడు 2 మీటర్ల లోతులో డ్రైన్లు ఉన్నాయి, 2 మీటర్ల పైన స్కాంప్ ఉంది. మనం నోటిఫై చేస్తే స్కాంప్ కూడా ఎస్టిమేట్ వేసుకుని మనం డబ్బులు ఖర్చు పెడితే అది కూడా మనం డీసిల్టింగ్ చేసినట్లయితే యథావిధిగా ఉన్నటువంటి స్కాంప్ మనకు వస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగాన్ని కాపాడమని సింపుల్ గా మనం ఈ యొక్క ఏకవాక్యం, స్వాంపుల ఆక్రమణలన్నీ, రైళ్లన్నీ, పంట కాలువలన్నీ, పంట కాలంలో పెట్టిన మురుగునీటి పైపులన్నీ, పంట కాలంలో పెట్టిన మురుగునీటి పైపులన్నీ, ఆక్రమణలన్నీ, సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ, స్వాంపులో ఉన్నటువంటి అక్రమ ఆక్వా చెరువులను, పార్టీలు వేరైనా, పంటలు వేరైనా, రైతుల ఐక్యత, మంగిన వెంకట నరసింహరావు గారు మాట్లాడతారు. ఈ సమావేశం కోనసీమ రైతు పరిరక్షణ సంఘం తరఫున హృదయపూర్వకమైన నమస్కారం. మన
మరి మలికిపురం మండలం, సెక్రటరీపల్లి మండలం, మామిడికుదురు మండలం, మరి నియోజకవర్గంలో జిల్లాలో శివారు ఉన్నటువంటి మండలాలు ఇవన్నీ కూడా పైనుంచి వచ్చేటటువంటి పంట నీరు కానివ్వండి, మురుగు నీరు కానివ్వండి. ఏదైతే కోనవరం మొగ నుండి రామేశ్వరం మొగ వరకు సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ రొయ్యల చెరువుల్ని డిస్మాండిల్ చేయాలి. తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి హద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారు. 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి అక్రమ సర్వే నెంబర్లతోటి 1Bలు కూడా సంపాదించి భూములన్నింటిని ఆక్రమించి చెరువులు తవ్వారు. దీనివల్ల సుమారు 40,000 ఎకరాల పైచీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. గతంలో కూడా ఆపరేషన్ కొల్లేరు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడారు. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ పర్రా కార్యక్రమం తీసుకుని ఇక్కడున్న రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానమైనటువంటి విన్నపంతో ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాం. కూడా లిస్టు త్వరలో మేము సంపాదిస్తాం. ఎందుకంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి మేము మీడియా సోదరుల యొక్క సమక్షంలోనే మేము ఫీల్డ్ మీద కూడా వెళ్తాం. అవి కూడా మీ సమక్షంలోనే మేము చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీ గూగుల్ మ్యాప్లో కొంతవరకు అవగాహన వచ్చేటట్టు చేసాం. వారి యొక్క రైతుల యొక్క వివరాలు కూడా మేము తీసుకొస్తాం. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. నా పేరు ఏళ్ల బ్రహ్మానందం అండి. కోనసీమ రైతు పరిరక్షణ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానమైన సమస్య ఏంటంటే సకినేటిపల్లి నుంచి కాట్రేనికోన మండలం వరకు కూడా ఈ కోనసీమ అంతా కూడా ముంపు బారిని పడి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నదండి. ఇదే విషయం 2011లో రాపాళ్ళు లేవు చేసినప్పుడు కూడా అధికారులకి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న కుప్పానికి మా ఊరు బెండమూర్లంగా పరిశీలనగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం నేను చెప్పానండి. లేకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి అండి. ఈ మొగలన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి, డ్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి. అన్నీ కూడా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ కోనసీమలో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి అని ఆయనకి అనౌన్స్ జరిగింది. తర్వాత మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడం కూడా జరిగిందండి. ఇవన్నీ చూస్తాం చేసి ఇదంతా సర్వే చేసి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ తొలగించి ప్రక్షాళన చేయవలసిందేనండి. మొగల మీద ఉన్నటువంటి ఆక్రమణలో కోనవరం మొగ మీద 1650 ఎకరం ఉందండి. రామేశ్వరం మొగ మీద 480 ఎకరం ఉన్నది. ఇవన్నీ కూడా తీసి అలాగే డ్రైన్స్ కూడా ఆక్రమణ గురైపోయి ఇవన్నీ ఆక్రమణలు తొలగించే తప్ప సజావుగా నీరు దిగేటువంటి పరిస్థితి లేదండి. ప్రధానంగా దీన్ని చేయమని రైతాంగం అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా తీవ్రమైన నష్టపోతున్నారు రైతులండి. అది నేను చెప్పింది. నేను ఐతావతిలో ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకు చేపట్టామంటే 2009 నుంచి మేము ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు. ఇక్కడ మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి కొబ్బరి తోటలన్నీ లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రామేశ్వరం కోనవరం డ్రైన్ మీద 1650 ఎకరం ఆక్రమణ అయిపోయింది స్వాంపు. అలాగే రామేశ్వరం డ్రైన్ మీద 480 ఎకరం ఆక్రమైంది. మొత్తం 2300 ఎకరం ఆక్రమణ చేసి ఈ ముంపు నీరు దిక్కుండా చేశారు. ఈ ముంపు నీరు ఎలాగంటే సముద్రం పోటు వచ్చినప్పుడు స్వాంపులో దిగుతుంది నీరు, స్వాంపులో సర్దుకుని మళ్ళీ పాటు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ స్వాంప్ అంతా ఆక్రమించేసుకుని అక్రమ చెరువులు తవ్వడం వల్ల నేరుగా సముద్రం పోటు వచ్చినప్పుడు డ్రైన్లోకి వచ్చేసి డ్రైన్ నుంచి పంట చేయాలని ముంచెత్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి సమస్య తీవ్రంగా అయిపోయింది. కాబట్టి మేము
ఏదైతే ఇక్కడ కాట్రేన్ కోన మండలం నుంచి ఈ అల్లవరం, ఉప్పలగుత్తం, అమలాపురం మండలాల్లో ఉన్నటువంటి ఎస్యానం కానీ, ఎన్నకొత్తపల్లి కానీ, చల్లపల్లి కానీ, ఇటు సిర్యానం కానీ, పల్లం కానీ ఈ గ్రామాలన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉప్పు నీరు పడి ఆ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్వాంప్ని తక్షణమే ఖాళీ చేసిన దాన్ని డ్రెడ్జింగ్ చేసిన బట్టి ఒక్క గుప్పుడు మట్టి కూడా అక్కడ తీయకుండా అక్కడ టైడల్ బ్యాంక్ పెద్ద పటిష్టం చేసినట్టయితే ఈ ముంపు సమస్య తీరుతుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా, ఈ ప్రాంతంలో ఉన్న 4 ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్య మీద రేపు అసెంబ్లీలో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పిఠాపురం పట్టణం RRBHR కళాశాల ఆటల ప్రాంగణం ఎన్నో క్రీడలకు నివాస యోగ్యంగా ఉంటుందని, ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి గ్రౌండ్ను అభివృద్ధి చేస్తున్నారని, అలాంటి ఆటల ప్రాంగణంలో కొంతమంది స్వలాభం కోసం ఎగ్జిబిషన్కు ఇచ్చి ఆటల ప్రాంగణాన్ని నాశనం చేస్తున్నారని ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ కమిటీ యువకులు కళాశాల ఆటల ప్రాంగణాన్ని కాపాడుకోవాలనే దృఢ నిశ్చయంతో పిఠాపురం పాడా కార్యాలయంలోనూ RRBHR జూనియర్ కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం అందించారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. తమ గ్రౌండ్ను కొంతమంది స్వలాభం కోసం గ్రౌండ్ మొత్తం నాశనం చేస్తున్నారని, ఇప్పటికైనా ఈ గ్రౌండ్ను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. క్లీన్ చేసాం, మేమే చేసాం. బోతులు పెట్టేసి ఐరన్ అవి వదిలేసి కార్యక్రమం కూడా చేశారు. ఒక 5 వచ్చి గ్రౌండ్ క్లీన్ చేశారండి. అది కూడా పావు గంట మిగతా మేమే క్లీన్ చేస్తున్నాం. అవును సార్, ముందు సార్ కూడా అలాగే క్లీన్ చేశారు సార్. అవును సార్, లాస్ట్ గా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారి అందులోకి ఏం చేసామంటే కలిసి మట్టి వేసుకుని మా సొంత డబ్బులతో మేమందరం కుర్రలందరూ కూడా అక్కడ ఆడి కుర్రలందరూ కూడా డబ్బులు అరేంజ్ చేసుకుని ఎవరికైనా సొంతంగా చేసుకుని మంచిగా శుభ్రం చేస్తాం. ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు అసలు 2 వారం ఉంది సార్. దీనికి ముందు ఇక్కడ మొన్న సంక్రాంతి జరిగింది సార్. అంత ముందు వరకు సార్, తర్వాత కూడా చూసాం. నేను సంక్రాంతి సంబంధం చూసినాక వచ్చినప్పుడు అక్కడ ఏం చేసినారు మొత్తం నా పేరు సన్నీ. పిఠాపురం RRBHR కాలేజ్ గ్రౌండ్లో మేము డైలీ క్రికెట్ ఆడుతూ ఉంటాం. ఆ కాలేజ్ గ్రౌండ్ని ఎగ్జిబిషన్లు అని చెప్పి వేరే వ్యాపారాలకి అద్దెలకి ఇచ్చి యువతకి ఆడుకునే మైదానం ప్లేస్ లేకుండా దానికి మాకు ఈ 2 నెలలు చాలా అడ్డంగా ఉంటుంది. దాన్ని ఎగ్జిబిషన్కి లేదంటే వేరే ఇతర వ్యాపారాలకి గ్రౌండ్ని వేరే వాళ్ళకి ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకుండా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, పాడా PD గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా లెటర్లను కొంచెం చూసి దాని మీద మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన పిఠాపురం నియోజకవర్గం కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయంపై కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు కడ్డేపల్లి నాగేంద్ర. నేను RRBHR కాలేజ్ పూర్వ విద్యార్థిని. ఈరోజు పాడా ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా RRBHR కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కూడా కలవడం జరిగింది. విషయం ఏంటంటే, మనకు పిఠాపురంలో 52 గ్రామాలకి ఏకైక గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే RRBHR కాలేజ్ గ్రౌండ్ మాత్రమే. ఆ గ్రౌండ్ని వ్యాపారాల నిమిత్తం, ఆ కార్యక్రమాల నిమిత్తం మొత్తం పాడు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎన్ని కార్యక్రమాలు జరిగినా సరే ఎవరు శుభ్రం చేసి ఏం లేదు. గ్రౌండ్ని ఎవరికి ఎన్నిసార్లు అధికారుల ముందుకు తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. వ్యాపార నిమిత్తం గ్రౌండ్ని వాడుకుంటున్నారు. ఆ గ్రౌండ్ అంతా పాడు చేసి గోతులు పెట్టేస్తున్నారు. దానివల్ల క్రీడాకారులేటి వాకింగ్ చేసి పెద్దవాళ్ళు కూడా చాలామంది దాంట్లో ఇబ్బందులు పడుతున్నారు, గాయాల పాలైపోతున్నారు. దీన్ని ఇప్పటికైనా సరే ఉపసంహరించాలని ఈ పాడా ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ CM గారు దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లాలని మేము విద్యార్థులందరి తరఫున అడుగుతున్నాం. ఇది 2005 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ పెట్టడం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కాలేజీకి
అప్లికేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో కూడా ప్రతి సంవత్సరం కూడా లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. మాకు గ్రౌండ్ని పాడు చేస్తున్నారు తప్ప, ఏమన్నా అంటే పైన అధికారులు తెలియాలని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా దాని మీద స్పందించి ముందు రావడం లేదు. ఈసారైనా సరే మన నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా గ్రౌండ్ని బాగు చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము అడిగే విషయం ఏంటంటే ఎవరికి కూడా బాధాకరం కాకుండా, అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలకి గ్రౌండ్ని ఉపయోగించకుండా క్రీడాకారులకు మాత్రం ఉపయోగపడే విధంగా గ్రౌండ్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న హరీష్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి చాలా అద్భుతంగా మనకు గ్రౌండ్లో టోర్నమెంట్ జరిగింది. ఆ విషయంలో శశి యాదవ్ గారు వచ్చి ₹1,00,000 దానికి గ్రౌండ్కి స్పాన్సర్ చేశారు క్రికెట్ పిచ్ చేసుకోవడానికి. ఇలాగ ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నా సరే ఎంతో కొంత అధికారులు మాకు అడ్డంగా తయారవుతున్నారు. ఈ అడ్డంకులన్నీ తొలగించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం. తిరుపతి లడ్డూపై మీరు వేసిన కమిటీపై మీకు నమ్మకం లేదా అని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం అనే పదాన్ని నిషేధించారా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్న నాయుడు ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై తెలుగుదేశం నాయకులు అసహ్యకరమైన భాష మాట్లాడినప్పుడు ఈ నీతులు చెప్పేవారందరూ ఏమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షసుని పాలనపై ప్రజలు ఇప్పటికే గమనించే ఉంటారు. అయితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈవేళ కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి సిట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తే సుప్రీంకోర్టుకి సమర్పిస్తే ఆ నివేదిక మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఈవేళ వేరే కమిటీ వేస్తాననడం చాలా హాస్యాస్పదం. ఈ రోజునాడు తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా కూటమి నాయకుల మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది. హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలనుకుంటున్న కూటమి నేతల ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ, అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ మీద ఇది తప్పు, మీరు తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా పెట్టినటువంటి బ్యానర్ని తొలగించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన వెళ్తున్న సందర్భంలో ఆయన మీద దాడి చేయటం, ఆయన ఇల్లు దగ్ధం చేయటం, కారు దగ్ధం చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జోగి రమేష్ గారి మీద కూడా దాడి చేసి పెట్రోల్ బాంబులు ఉపయోగించి వారి ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి మారణకాండ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజునాడు వినుకొండ నడి రోడ్డు మీద హత్య చేసిన విధానం చూసాం, చిన్నారులపై తెలుగుదేశం నాయకులు చేసినటువంటి అత్యాచారం చూసాం. దేనికి కూడా నోరు మెదపకుండా ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కేవలం రాజకీయం కోసం లడ్డూని బయటకు తీసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడటం చాలా తప్పని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రజలంతా గమనిస్తున్నారు. మీ రాజకీయం కోసం హిందుత్వాన్ని, లడ్డూని కూడా తీసుకొచ్చి మీరు అపవిత్రమైనటువంటి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని భగవంతుడు క్షమించడు, ప్రజలు అసలు క్షమించడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటూరులో రాంబాబు గారి మీద జరుగుతున్నటువంటి దాడి సందర్భంలో అక్కడ గ్రంథాలయ చైర్మన్ వందనమ్మ అంట, ఆవిడ మాట్లాడిన మాటలు అసలు సభ్య సమాజం తలదించే విధంగా మాట్లాడింది. ఆవిడకి అసలు కుటుంబ సభ్యులు నిజంగా ఆవిడ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవ్ గారు, ఆవిడ స్వయంగా ఆ ఘటనలో నేనే పాల్గొన్నాను, ఆ దాడికి నేనే చేశాను, నా భర్త చేశాడు రామచంద్రం అని చెప్పడం జరిగింది. అది జరిగిపోయాక కూడా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరామర్శ చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది, రాష్ట్రం
మేము అలా తయారు చేస్తాం, మేము దాడులు చేస్తాం, దాడులు కొనసాగిస్తామని చెప్పి మాట్లాడటం నిజంగా మరి అటువంటి నాయకులపైన మరి నిన్న కాక మొన్న మా జిల్లా మంత్రి గారు వాసంరెడ్డి సుభాష్ గారు అంబటి రాంబాబు గారి మీద మాట్లాడినటువంటి మాటలు మరి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఎవరైనా సరే ఒక హోదాలో ఉన్నటువంటి మనుషులు బజారు మనుషుల్లాగా అలా మాట్లాడటం తప్పు. మరి ఆ నేతలపై ఆ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన కేసులు పెడుతుంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎవరో బజార్ను మాట్లాడుకునే వాళ్ళు, లేకపోతే రౌడీ షీటర్లో, లేకపోతే మద్యం సేవించిన వాళ్ళు మాట్లాడినట్టుగా ఒక క్యాబినెట్ మంత్రులు అలా మాట్లాడటం, ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడటం, అదేవిధంగా పెమ్మసాని గారు 24 గంటల్లో ఇంకా చూస్తారని అన్నాడు. మరి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా, మేధావులైనటువంటి ప్రజలందరూ కూడా దీన్ని మీరు గమనించాలి, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. పిఠాపురం పట్టణం సాధ్య ఫౌండేషన్ వారి సాధ్య ఓల్డేజ్ హోమ్ నందు ఊబా సంధ్య అలేఖ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఊబా సంధ్య అలేఖ్య మాట్లాడుతూ పరులకు ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో ఊబా వరలక్ష్మి తనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేస్తున్న తన తల్లిని ఆదర్శంగా తీసుకొని ఊబా సంధ్య అలేఖ్య తన జన్మదినాన్ని ఓల్డేజ్ హోమ్ లో జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఇతరత్ర వారికి ఒకరోజు ఆహారాన్ని అందించడం జరిగిందన్నారు. వారందరితోనే తన జన్మదిన వేడుకను కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది తమ జీవితంలో జరిగే ప్రతి శుభదినాన్ని అక్కడ జరుపుకుంటే వారికి ఆహారాన్ని అందించిన వారవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊబా సంధ్య అలేఖ్య నవీన్, శ్రీ హేమ ప్రవళిక, ఊబా వరలక్ష్మి, సాధ్య ఫౌండేషన్ వారి సాధ్య ఓల్డేజ్ హోమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. ఈ కొడుకులుగా దాన్ని పెంచలేదు. నేను గీచిన గీత మాత్రం నేను దాటలేదు. మంచి రోజు ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించి ఊరంతా ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి. మాధవికి తనకు పెళ్ళైతే పాలాభిషేకం చేయించి బంగారం ముక్కలు చేస్తారని వెంటనే పాలప్రసాద్ నీళ్ళలో దూకి ఆ అమ్మాయి రక్షించారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్ ఈ సాధ్య ఫౌండేషన్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. మనం డైలీ ఎన్నో విధాలుగా ఎంతో మిస్యూజ్ చేస్తూ ఉంటాం అమౌంట్. సో వీలైనంత వరకు మ్యాక్సిమం మీకు ఉన్నంతలో ప్రతి ఒక్కరూ ఇలా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి డొనేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక మనం లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. సో దయచేసి మీరు కూడా, నేను ఒకరి వల్ల ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా వచ్చి చేశాను, అలాగే మీరు కూడా ఇన్స్పైర్ అవి అందరికీ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. మా మదర్ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి నా చిన్నప్పటి నుంచి ఆవిడ చేయడం నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళకి డొనేట్ చేయాలని కోరుకుంటూ
ఈ సాధ్య ఫౌండేషన్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇక నుండి సాధ్య ఫౌండేషన్కి ఏమన్నా ఫండ్స్ విషయంలో కావాలంటే నా ఫ్యామిలీ నుండి నేను డొనేట్ చేస్తాను. అలాగే మీరు కూడా వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సాధ్య ఫౌండేషన్కి డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.